ఎప్పుడు చూసినా ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వార్తలు, బాంబు పేలుళ్ల గురించే మనం వింటూ ఉంటాం. పాకిస్తాన్ గురించి ఎప్పుడు ఏ వార్త వచ్చినా కూడా ఇలాంటి విషయాలపైననే వార్తలు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ టైం ఒక ఆశ్చర్యకరంగా ఒక వార్త నాకు కనిపించింది. ఆ వార్తనే ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ లో సాంస్క్రిట్ కోర్సుని కరికులంలో భాగంగా ప్రవేశపెట్టారు. 1947 తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు, ఇలాంటి సాహసం చేయలేదు. జనరల్ గా ఉన్నటువంటి మత ఛాందసవాదులు ఇలాంటి ప్రయత్నం చేస్తే దాన్ని హర్షించరు, స్వాగతించరు, దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని తప్పించేస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ టైం ఈ లాహోర్ యూనివర్సిటీలో ఈ ప్రయత్నం జరిగింది. దీన్ని స్కాలర్స్, మోడరేట్ ముస్లిమ్స్, కొంతమంది ప్రొఫెసర్స్ అభినందిస్తూ ఉన్నారు. ఒక మంచి ప్రయత్నం జరుగుతోందని చెప్పి. అండ్ ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ కోర్స్ పేరు ఏంటంటే ఇంట్రడక్షన్ టు సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అని ఆ కోర్స్ కి పేరు పెట్టారు. ముందుగా ఈ సంవత్సరం ఆరంభంలో కేవలం ఒక షార్ట్ టర్మ్ కోర్స్, ఒక క్రాష్ కోర్స్ లాగా ప్రవేశపెట్టారు, ఒక 3 నెలల కోర్సు. తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయి సిలబస్ లో భాగంగా ఈ యొక్క కోర్సుని, సాంస్క్రిట్ కోర్సుని ప్రవేశపెట్టారు. ఎవరు ఆ యూనివర్సిటీలో గుర్మానీ సెంటర్ ఫర్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్ అనేటువంటి విభాగం ఈ యొక్క కోర్సుని ఆఫర్ చేస్తోంది. అయితే ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ కోర్సులో ఇంకొక భగవద్గీత, అలాగే మహాభారతానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలని కూడా, అంటే మొత్తం కాదు, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని తెలియజేసేలాగా ఈ కోర్సులో మహాభారతం అలాగే భగవద్గీత ఈ రెండింటి గురించి కూడా ఆ కోర్సులో ప్రస్తావన ఉందని చెబుతూ ఉన్నారు. నిజంగా పాకిస్తాన్ లాంటి దేశంలో ఇలాంటి ప్రయత్నం జరగడం అనేది ఒక మంచి పరిణామంగానే చూడాలి. ఇది మరిన్ని యూనివర్సిటీలకు ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని మనం కోరుకుందాం. జనరల్గా ప్రతి ఒక్కరు చెప్పేది అదే. 1947 నుంచి కూడా ఎంతసేపు భారత్పై పడి ఆడవడము, ఇక్కడ ఏం అశాంతి సృష్టించాలి, ఇక్కడ ఏం బాంబు పేలులు చేయాలి, ఇక్కడ ఏం అస్థిరత సృష్టించాలి అనేటువంటి ఆలోచనతోనే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ, అధ్యక్షులు కానీ, మిలిటరీ కానీ అదే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. తాము ఎలా డెవలప్ కావాలనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా పాకిస్తాన్ ఉన్నటువంటి పరిపాలకులకు లేదు. ఎంతసేపు భారత్ని ఏ విధంగా నాశనం చేయాలనేటువంటి ప్రయత్నమే ఎప్పుడు చేస్తూ వచ్చింది, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ మార్పు ఇంకా ఎక్కువ స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదే చాలామంది చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ జిహాదీలు ఇవన్నీ కూడా ఇలాంటి పాఠాలు, ఉగ్రవాద పాఠాలు నేర్పించడం మానేసి జీవితానికి పనికొచ్చేటువంటి పాఠాలు, పాకిస్తాన్ని ఎకనామికల్గా, ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి అంశాలని బోధించాలి, ఆంటర్‌ప్రెన్యూర్స్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, కొత్త కొత్త పరిశ్రమలను ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇలాంటి పాఠాలు నేర్పించండి పాకిస్తాన్లో ఉన్నటువంటి యువతకి అంటూ దీన్ని ఉటంకిస్తూ చాలామంది పాకిస్తాన్కి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరి మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తున్నారు?